ఓం శ్రీ వెంకటేశాయ నమః. తిరుమల భక్తులకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. తిరుమలకు శ్రీవారి దర్శనం కొరకు వెళ్ళాలంటే ముందుగా ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా వెళ్ళడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు మనం శ్రీవారి దర్శనం కొరకు సడన్గా వెళ్ళవలసి వస్తుంది. అటువంటి సమయంలో మనం ఏ విధంగా వెళ్ళాలనేటువంటిది ఈ వీడియోలో తెలియజేస్తాము. ఎస్ఎస్డి టోకెన్స్ ద్వారా మనం శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. రైలు మార్గం ద్వారా అనగా ట్రైన్ ద్వారా తిరుపతికి చేరుకున్నటువంటి ప్రయాణికులు 1వ నెంబరు ప్లాట్ఫామ్ నుండి బయటికి వచ్చినప్పుడు విష్ణు నివాసం చేరుకొని, అంటే ఇది ఎదురుగానే ఉంటుంది. విష్ణు నివాసం చేరుకున్నప్పుడు ఆ విష్ణు నివాసంలో ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 6వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి మనం వెలుపలికి రావడం జరిగినట్లయితే రైల్వే స్టేషన్కి పక్కనే గోవిందరాజ స్వామి సత్రాలు ఉంటాయి. ఆ సత్రాల్లో ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక బస్సు మార్గం ద్వారా, అంటే బస్సు ద్వారా మనం తిరుపతికి చేరుకున్నప్పుడు ఆ బస్ స్టాండ్కి ఎదురుగా శ్రీనివాసం ఉంటుంది. ఆ శ్రీనివాసంలో ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం జరుగుతాయి. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇవి సుమారుగా 20,000 టికెట్ల వరకు ఇస్తారు. అయిపోయేంతవరకు కూడా ఆ రోజు ఇస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకైతే ఇవి అవసరం లేదు. అంతకు మించి వయసు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఈ ఎస్ఎస్డి టికెట్లు తీసుకోవాలి. ఆధార్ కార్డు కంపల్సరీ. ఈ ఎస్ఎస్డి టికెట్లు మనం తీసుకున్నట్లయితే సర్వదర్శనం కంటే కొన్ని గంటల ముందుగా త్వరగా అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటిలో మనకి టైం స్లాట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే దర్శనానికి టైం స్లాట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టైం ప్రకారంగా మనం క్యూ ద్వారా ఆలయంలోకి వెళ్తాం. సో దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. సో అందువల్ల ఎస్ఎస్డి టికెట్స్ ద్వారా మనం కొంత సమయం అనేటువంటిది ఆదా చేయొచ్చు. నెక్స్ట్ దివ్య దర్శనం టికెట్లు. ఈ దివ్య దర్శనం టికెట్లు నడకదారి, అంటే నడక ద్వారా వెళ్ళేటువంటి భక్తులకు ఈ దివ్య దర్శనం టికెట్లు అందజేయబడతాయి. దీంట్లో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి అలిపిరి మెట్లు, 2 వచ్చేసి శ్రీవారి మెట్లు. ఈ అలిపిరి మెట్లు అనేటువంటిది తిరుపతిలోనే ఉంటాయి. శ్రీవారి మెట్లు తిరుపతి కొంచెం దూరంలో ఉంటాయి. అలిపిరి మెట్లు దగ్గర దివ్యదర్శన టికెట్లు ఇస్తారు. అదేవిధంగా శ్రీవారి మెట్లు దగ్గర ఎక్కేటప్పుడు ఈ దివ్యదర్శన టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. శ్రీవారి దర్శనానికి ఖచ్చితంగా మనం ఈ టోకెన్స్ అనేటువంటిది తీసుకోవాలి. నడక మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులు మరి వాళ్ళంతా కూడా కుటుంబ సమేతంగా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఈ విధంగా ప్రయాణం చేసేటప్పుడు, అంటే నడక మార్గం ద్వారా పోయేటప్పుడు లగేజ్ అనేటువంటిది మన దగ్గర ఉండడం జరుగుతుంది. ఈ లగేజ్తో సహా మనం మెట్లు ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ లగేజ్ని ఎలా తిరుపతి నుంచి తిరుమలకి తీసుకెళ్ళాలి అనేది ఒక పెద్ద సమస్య. అయితే దీనికి కూడా మనం ఇక్కడ
అలిపిరి మెట్టు దగ్గర మనకి సదుపాయం ఉంటుంది. అదేవిధంగా శ్రీవారి మెట్టు దగ్గర కూడా లగేజీ క్యారింగ్కి సదుపాయం ఉంటుందన్నమాట. అలిపిరి మెట్టు దగ్గర మొదట్లో అంటే ప్రారంభంలో మనం మెట్లు ఎక్కేటప్పుడు ఎడమ వైపున ఈ లగేజ్ని అంతా కూడా అక్కడ మనం డిపాజిట్ చేయాలి. మన దగ్గర ఉన్నటువంటి లగేజ్ని అంతా కూడా డిపాజిట్ చేసినట్లయితే మనం ఈ నడక మార్గం ద్వారా తిరుమల చేరుకున్నప్పుడు అక్కడ మనం వారి ఆఫీస్ దగ్గర మరలా ఆ లగేజ్ మనం పొందగలం. అదేవిధంగా శ్రీవారి మెట్టు దగ్గర కూడా కింద ప్రారంభంలో ఈ లగేజ్ని డిపాజిట్ చేసినట్లయితే మరలా మనం తిరుమల చేరుకున్నప్పుడు మన యొక్క లగేజ్ని మరలా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా మనం లగేజ్ యొక్క మరి ఆ బరువు నుంచి మనం ఈ విధంగా లేకుండా స్వయంగా మనం మెట్లు నడక ద్వారా ఆ తిరుమలని హ్యాపీగా సంతోషంగా చేరవచ్చు. ఈ ప్రయాణికులు కింద అంటే ఆ కొండ కింద డిపాజిట్ చేసి వారు కొండ మీదకి వచ్చే లోపలే టీఈడీ వాళ్ళు ఆ లగేజ్ని పైన అంటే తిరుమలకి చేర్చడం జరుగుతుంది. ఆ లగేజ్ని అక్కడ మనం తీసుకొని రూమ్ తీసుకొని ఆ రూమ్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళొచ్చు. ఒకవేళ రూమ్ దొరకకపోతే లాకర్ తీసుకుని ఆ లాకర్లో లగేజ్ని పెట్టుకొని మనం స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ లగేజ్ డిపాజిట్ చేసేదానికి మన దగ్గర నుంచి టీటీడీ వాళ్ళు ఎటువంటి రుసుము పైసా తీసుకోకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తారు. అలిపిరి మెట్లు మార్గం అయితే ఎక్కువ ఈ మెట్లు మనకి రావడం జరుగుతుంది కాబట్టి దూరం ఎక్కువ. అదే శ్రీవారి మెట్టు అయితే స్టెప్స్ తక్కువ ఉంటాయి. ఇది దగ్గర మార్గం. ఈ మార్గం ద్వారానే మనకి శ్రీ వెంకటేశ్వరుడు ఆ కొండ మీదకి వెళ్తాడని సూచిక. ఈ టికెట్లు పొందాలంటే ఖచ్చితంగా ఆధార్ అనేటువంటి ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు మర్చిపోకుండా మీరు ఈ ప్రయాణం చేయవద్దు. సో టికెట్లు పొందాలంటే మనం ఆధార్ కార్డు ఖచ్చితంగా చూపించాలి. మరొక విధానం ద్వారా కూడా మనం తిరుమలలోని శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. అదేమిటంటే ఎవరైతే 10,000 నుంచి అంతకు మించి డబ్బుల్ని దేవస్థానానికి డొనేషన్ ఇచ్చుంటారో వాళ్ళని ఎంకరేజ్ చేసే దానికోసంగా దేవస్థానం వారు బ్రేకింగ్ దర్శనం అనేటువంటిది 500 రూపాయల రుసుముతో ఇవ్వడం జరుగుతుంది. దీన్నే 500 రూపాయల విఐపి దర్శనం అంటారు. దీని ద్వారా ఆ భక్తులు స్వామివారిని చాలా దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు. ఇకపోతే ఆన్లైన్లో 500 రూపాయల టికెట్లు, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా 500 రూపాయల టికెట్లు అమ్మడం జరుగుతుంది. ఈ 500 విఐపి టికెట్లని ఒక 100 టికెట్ల వరకు ఎయిర్పోర్ట్లో ఇస్తారు. మిగిలినటువంటి 400 మిగిలిన టికెట్లు తిరుమల కొండ మీద ఉన్నటువంటి జేఈఓ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి గోకులం దగ్గర ఇస్తారు. ఈ టికెట్లు ఆఫ్లైన్లో ఆన్లైన్లో 2 విధానాల్లో ఈ 500 రూపాయల విఐపి దర్శన టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మనం తిరుమలలో ఉండేదానికి అంటే అకామిడేషన్కి రూమ్ తీసుకోవాలంటే 50 లేదా 100 రూపాయలు రూమ్ తీసుకోవాలంటే తిరుమల కొండ మీద ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం ఈ టికెట్లని ఈ రూమ్ అకామిడేషన్ పొందవచ్చును. మ్యాక్సిమం 50 రూపాయలు రూమ్ అకామిడేషన్ జరుగుతుంది. కాబట్టి మనం దిగులు చెందకుండా ఆధార్ కార్డు మొబైల్ తీసుకొని అక్కడికి వెళ్ళినట్లయితే మనకు రూమ్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. రూమ్ తీసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆధార్ కార్డు చూపించినట్లయితే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యేదానికి ఒక 1 లేదా 2 గంటల్లో సమయం పడుతుంది. చివరకు మనకు ఎస్ఎంఎస్ ద్వారా మనకి
ఎక్కడ రూమ్ అలాట్మెంట్ అయిందో అనేది క్లియర్ కట్గా మనకి మెసేజ్ రావడం జరుగుతుంది. ఈ అకామిడేషన్ అమౌంట్ మాత్రం మనం ఆన్లైన్లో ఫోన్పే ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ మనం అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. ఈ రూమ్ అకామిడేషన్ అనేది ఒక్కరోజు అనగా 24 గంటల వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఆ రూమ్లో 2 నుంచి ఎంతమంది అయినా ఉండొచ్చు. ఈ ఒకరుగా వెళ్ళేటువంటి వారికి మాత్రం రూములు ఇవ్వరు. పెళ్ళి కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒంటరిగా వెళ్ళే వారికి వాళ్ళకి రూమ్ ఇవ్వడం జరగదు. 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా రూము ఇవ్వరు. అంటే 18 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే తిరుమల కొండ మీద రూమ్ ఇవ్వడం జరుగుతుంది. తిరుపతి నుంచి తిరుమలకి బస్సు ద్వారా ప్రయాణం చేసిన తర్వాత 2 బస్టాండ్లో ఏదో ఒక బస్టాండ్లో దిగడం జరుగుతుంది. మొదటి బస్టాండ్ వచ్చేసి బాలాజీ బస్టాండు, రెండవది వచ్చేసి రాంబాగిచ బస్టాండు. ఎక్కువగా ప్రయాణికులు బాలాజీ బస్టాండ్ దగ్గర దిగడం జరుగుతుంది. ఎవరైతే సింగిల్గా ఆ తిరుమలకి వెళ్తారో, మనం ఇందాక చెప్పుకున్నాం సింగిల్గా వెళ్ళే వారికి రూములు ఇవ్వడం జరగదని. ఇటువంటి వ్యక్తులు ఆ బాలాజీ బస్టాండ్కి దగ్గరలో ఎదురుగా ఉన్నటువంటి బాలాజీ బస్టాండ్కి దగ్గరలోనే పద్మనాభ నిలయం అనేటువంటిది ఉంటుంది, పెద్దది. మరి ఇక్కడికి వెళ్ళి మనం ఆ సింగిల్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆధార్ కార్డు చూపించినట్లయితే మనకు ఒక లాకర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లాకర్లో మన వస్తువులు పెట్టుకొని ఆడ ఫ్రెష్ అప్ అయ్యేదానికి ఈ టాయిలెట్స్ కూడా ఉంటాయి. చక్కగా రెడీ అయ్యి మనకి ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం స్వామి యొక్క దర్శనానికి వెళ్ళగలరు. ఈ లగేజ్ పెట్టుకోవడానికి ఇచ్చేటువంటి లాకరు పూర్తిగా ఫ్రీ, ఎటువంటి డబ్బు కట్టని అవసరం లేదు. ఇక్కడ మనం రెడీ అవ్వచ్చు, మరియు కొనుక్కొని నిద్రపో కూడా పోవచ్చు, అవకాశం ఉంటుంది. అది అందరూ కూడా ఇక్కడ చాలామంది ఈ విధంగా ఈ లాకర్లు తీసుకొని అక్కడ స్టే చేయడం జరుగుతుంది. రామ్ బగీచా బస్టాండ్ దగ్గర కూడా ఈ ఫ్రీ లాకర్ సౌకర్యం ఉంది బిల్డింగు. మరి అక్కడ కూడా మనం ఆధార్ కార్డు చూపించి ఆ ఫ్రీ లాకర్ని ఎటువంటి డబ్బులు కట్టకుండా మనం తీసుకొని అక్కడ సామాన్లు పెట్టుకొని, మరి అక్కడ వాష్రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి, తయారై సామాన్లు దర్శించుకోవచ్చు. అదేవిధంగా అక్కడ విశ్రాంతి కూడా తీసుకునేందుకు అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా ఈ తిరుమల కొండ మీద వెంగమాంబ సత్రంలో నిత్యం జరుగుతూ ఉంటుంది. ఉదయం 9 నుంచి 10-10:30 దాకా టిఫిన్ సెక్షన్ పెడతారు. వాళ్ళ తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా మీల్స్, మరి అదేవిధంగా రాత్రిలో కూడా మీల్స్ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సదుపాయాన్ని మీరు వినియోగించుకోగలరు. ప్లీజ్ subscribe Paddu Tech channel, like it and share it. Thank you.